ఖతర్నాక్ కామెడీ షో. సార్ నమస్తే సార్. ఎవరయ్యా? సార్ నా దగ్గర మంచి కథ ఉంది సార్. ఆ కథ వింటే ఖచ్చితంగా మీరు సినిమా తీస్తారు సార్. అవునా? అవును సార్. సార్ కథ ఏంటంటే సార్ మంచి కమర్షియల్ మూవీ సార్. ఫ్యాక్షనిస్ట్ కూతుర్ని మన హీరో లవ్ చేస్తాడు సార్. వెరీ గుడ్. అయితే విలన్ వార్నింగ్ ఇస్తాడు, నీకు దమ్ము ఉంటే నా ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటాడు. బాగుందయ్యా. సార్ ఒక్క సిగరెట్ తీసుకుంటా, టెన్షన్ ఉంది. తీసుకో. ఇప్పుడు విలన్ పిలిచాడు కదా సార్, ఒక పెగ్ సార్. ఎక్కడ దాకా వచ్చాను రా? సారీ, ఎక్కడ దాకా వచ్చాను సార్? టాటా సుమో ఉంది కదా సార్, ఈ టాటా సుమో మీద విలన్ సార్ ఎవరు సార్? నా పిఏ. ఒక్క పెగ్ ఏమన్నా అంటే లేడీస్ చేతితో తాతే కిక్ ఉంటుందని మా తాత చెప్పాడు. కూర్చోనేచ్చు సార్. ఇప్పుడు విలన్ ఇలా సవాల్ ఇస్తున్నందుకు మనవాడు టాటా సుమో మీద వెళ్తుంటాడు. టాటా సుమో హీరో, టాటా సుమో హీరో. యాక్షన్ ఉందా? దమ్ముందా? హీరోకి దమ్ముందా? అది కాదురా, నేనెవడో నీకు తెలుసా? తెలీదు. నీ ఇంటికి వచ్చాను, నీ సిగరెట్ తాగాను, నీ మందు తాగాను, నీ సెటప్ తీసుకొచ్చి నా సెటప్ లో కూర్చోబెట్టుకున్నా. ఇంతకన్నా హీరోకి దమ్మేం కావాలి సార్? బాగుంది. మన హీరో ఇలాగే చేస్తాడు సార్. అదే కావాలి నాకు. థ్యాంక్ యూ సార్. ఆ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే వెరీ లేదు, సారీ. లేదు, లేదు. సార్ ఎవరిని పెడదాం సార్? మహేష్. ఎవరో వద్దు, ఆ. నా కొడుకే హీరో. సార్ సినిమా పేరు ఎవడో ఒకడు సార్. వద్దు, ఆ. ఎవడు మిగలడు. అడ్వాన్స్ ఇస్తే రేపే షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, అడ్వాన్స్. రేపు లొకేషన్ లో కలుద్దాం సార్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఎక్కడయ్యా హీరో? ఆంధ్ర అంటున్నారు సార్. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. మనసు ఉన్న మనిషినయ్యా, నేమీసమున్న బా. బుద్ధి ఉందారా? ఇక్కడ షూటింగ్ జరిగితే చూడడానికి దూరం నుంచి వాళ్ళందరూ ఎలా చూస్తున్నా అలా చూడాలి. బయటికి పో. సార్ సార్ సార్, ఏంటయ్యా? యాక్చువల్లీ ఆయన హీరో సార్. మన ప్రొడ్యూసర్ గారు కొడుకు ఈడ. అవును సార్. ఆడి తాడి చెట్లో ఉంటే ఇటు చిన్న కాటన్ మొక్కలా ఉన్నాడు. ఒకసారి ఆ ఫ్లెక్స్ తిప్పో సార్. అబ్బో సార్ సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నా పేరు బాబు, ఈ సినిమా ప్రొడ్యూసర్ మా బాబు. స్టార్ట్ చేద్దాం బాబు. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ సీన్ ఏంటంటే బాబు, హీరోయిన్ మీరు లవ్ చేస్తుంటారు. హీరోయిన్ లవ్ చేస్తున్నప్పుడు అది మిమ్మల్ని పట్టించుకోదు. పట్టించుకోపోతే కాలేజ్ దగ్గర మీరు కనిపిస్తే సీన్ చెప్పాలి. ఓకే. ప్రియా, ఇన్ని రోజులు నీ వెంట పడ్డా పట్టించుకోను. నువ్వు పట్టించుకోకుండా పట్టించుకోకపోయినా నేను నిన్ను పట్టించుకుంటా. అదే ప్రేమ అంటే. పాత డైలాగ్ లో ఉంది ఇది. అంతే బాబు, మా ఇద్దరం రాత్రి కష్టం. డైలాగ్ మార్చండి. వీడోడు బాబు వాడు నాకు నచ్చలేదు. దూరం వెళ్ళిపో, నాకు కళ్ళకు కనిపించకు, డిస్టర్బెన్స్ ఉంది. పోనీ బాబు ఇది చూద్దాం బాబు. బార్కి వచ్చావు, బీరు తాగావు, ఓకే. చీజ్ చెప్పావు, చీకొట్టావు. ఇదేనా ప్రేమ అంటే? యా, రెడీ. కెమెరా రెడీ బాబు. టచ్ అప్ లేడా? టచ్ అప్. రెడీ బాబు, యాక్షన్ బాబు. బాబు ఏం వినిపించలేదు బాబు. నేనేం చెప్పలేదండి. మరి డైలాగ్ వినిపించుకుంటే ఎలా బాబు? డబ్బింగ్ లో మేనేజ్ చేసుకో. నెక్స్ట్ డైలాగ్ బాబు. చెప్పు. ఇది విలన్ ని చంపేద్దాం అనుకున్న టైంకి మీరు ఎమోషనల్ గా చెప్తారు. అరే నువ్వు నన్ను చంపినా నేను నిన్ను చంపినా చివరికి మిగిలేది కత్తులేరా. మనిషి అనేవాడే లేకపోతే ప్రేమ ఎక్కడుందిరా బాబు. ఇది మాత్రం ఇందాక చికెన్ బాబు. డబ్బింగ్ లో మేనేజ్ చేయడం చాలా కష్టం. సరే. సూపర్ బాబు. నువ్వు నన్ను చంపినా మర్చిపోయాడు. అరే నువ్వు నన్ను చంపినా నేను నిన్ను చంపినా, నువ్వు నన్ను చంపినా నేను నిన్ను చంపినా చివరికి భూమి మీద మిగిలే కత్తులేరా. మనుషులేనప్పుడు ఇంకా ప్రేమలెందుకు, ప్రేమలెందుకు?
నిజంగా వాడు ఎవడో నాకు తెలియదు బాబు. పనిలో పెట్టుకోమంటే ఫ్రీగా చేస్తానన్నాడు. ఎవడాడు? నిజంగా తెలియదు బాబు, ఒట్టు. మన ప్రాక్టీస్ అప్పుడు లేడు కదా వాడు. నవ్వుతున్నాయంట. డబ్బులు ఇచ్చి పెట్టించావా? అంటే నేను డైలాగులు మర్చిపోతానని మనం చెప్పావా? బాబు ప్లీజ్ బాబు. లేదా డైలాగ్ ఉందా? అదే చెప్పండి బాబు. ఎంగిల్ డైలాగ్ నేను చెప్పను. ఇప్పుడు ఏం చేయమంటారు బాబు? ఇంకో డైలాగ్ చెప్పు. కడుపుకు అన్నం తింటున్నావు, గడి తింటున్నావు. ఏయ్! నువ్వు మనిషివేరా? ఏయ్! నువ్వు మనిషివేరా? ఏయ్! సిగ్గు లజ్జ అవసరం లేదురా. ఏయ్! నువ్వు అయిపోయినవురా, మా నాన్న చెప్తా. బాబు బాబు ఇప్పుడు నేను చెప్పేది నెక్స్ట్ మీరు చెప్పబోయే డైలాగ్. కొన్ని కష్టంగా ఉంది, సాంగ్స్కి వెళ్ళిపోదాం, డైలాగ్కి వెళ్దామా? ఇంకోసారి ప్రాక్టీస్ చేయమంటారు? లేదు డైలాగ్ సాంగ్కి వెళ్ళిపోదాం. ఓకే బాబు. రండి, మొత్తం సెటప్ మార్చండి. ఏం పేరు? హరిత. ఎక్కడ పని చేస్తున్నావు? మీ డాడీ దగ్గర. రెడీ, కెమెరా రోలింగ్, మ్యూజిక్. ఏం చేస్తున్నావు? అదే మానిటర్ లో చాలా బాగా వచ్చింది, చూపిద్దాం అనుకుంటున్నాను బాబు. ఓకే, మీరు ఎక్కడ నేర్చుకున్న డాన్స్? హైదరాబాద్. ఇక్కడ అమెరికా. ఈ అమ్మాయి సింక్ అవ్వట్లేదు నాకు. హీరోయిన్ మార్చే, లేకపోతే స్టెప్స్ అన్న మార్చు. అమ్మాయి కొంచెం వేస్తుంది బాబు, మీరే కొంచెం అంటే మీరు చాలా స్పీడ్ వేస్తున్నారు. ఓ పని చేద్దాం బాబు, స్పీడ్ సాంగ్ తీసి స్లో సాంగ్ పెట్టుకుందాం. స్లో సాంగ్ చేస్తావా? బాగా చేయాలి. ఓకే. కొద్దిగా సింక్ అవ్వట్లేదు నీవు అంతా. ఫాస్ట్గా అలా ఎలా అంటే నేను ఎలా చేస్తున్నా అలా చేయాలి. ముందుకు వెళ్ళిపోతున్నావు. ఓకే సార్. అలా వద్దు. ఓకే బాబు. ఓకే, షార్ట్ కి వెళ్దాం. నన్ను ఫాలో అవ్వమని చెప్పండి. ఓకే బాబు. పాప బాబు ఫాలో. రెడీ. రెడీ, మ్యూజిక్. బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా నీకోసం. ఎలా అయినా అమ్మాయి సెట్ అవ్వట్లేదు నాకు. మీరు నేర్చుకోవాలండి, చాలా నేర్చుకోవాలి. ఆ రితం లేదు అమ్మాయిలో, రితం లేదు. లాస్ట్ ఒకే ఒక షాట్ ఉంది బాబు. Okay. మీరు యుఎస్ నుంచి ఎంఎస్ చేసి రిటర్న్ అయిన తర్వాత ఇంటికి అడుగు పెడతారు. Okay. కానీ సీఎంలో దగ్గర రక్తపాతం మీకు తెలియదు. Okay. ఎంతో ఆనందంతో ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మ శవం కళ్ళ ఎదురు కనిపిస్తుంది. Okay. అప్పుడు మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఉంటుంది బాబు, ఇంటర్వెల్ బ్యాంక్. ఓకే. బాబు ప్రాపర్టీస్ బ్యాగ్ తీసుకురండి. మళ్ళీ పడుకున్నాడు కెమెరామెన్. బాబు ప్రాక్టీస్ కావాలా, టేక్ వెళ్ళిపోదాం? అమెరికా ఇక్కడ రిటర్న్స్. రెడీ బాబు, రెడీ, యాక్షన్. టచ్ అప్. రెడీ, రెడీ, కెమెరా రోలింగ్, రెడీ, యాక్షన్ బాబు. అమ్మ చనిపోతే రియాక్షన్ చూడు. కట్ కట్ కట్. అది కాదురా, బొక్కలోంచి పాము ఏమైనా వస్తుంది, ఎలా చూస్తా. కోపం రప్పించు. కొడుతున్నారంటే నాకు అర్థం కాదు. చెప్పు తీసుకొడతా. తల్లి చచ్చిపోయింది, నువ్వు యుఎస్ నుంచి ఎంత ఆనందపడి వచ్చావు. అది చూడరా ఇక్కడ. రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. ఏం చేస్తున్నావు? ఎమోషన్ సార్ అన్నారు కదా. ఏడకూడదురా ప్లీజ్ బాబు, రోజంతా వేస్ట్ అయిపోతుంది. కొట్టానికి ఫీల్ అవ్వకండి, అది మీకు నటన రావాలండి. సార్ మా నాయన పిలిపించాను సార్. ప్లీజ్ తగిలి. యాక్షన్ బాబు. బాబు రమ్మంటారా, వస్తారా? చేస్తున్నా సార్. దా రండి బాబు. నాకా సింధు చూస్తున్నా అంటే కొడుతున్నారు కదా సార్ మీరు.
బాబు మీకు నటన రావాలని చెప్తున్నా, మీరు అసలు కెమెరానే ఫాలో అవ్వాలి. కెమెరా మీ కన్న తల్లి అంటే ఇది కాదు అనుకోండి. మా నాయన పిలిపిస్తే చేస్తా. చెప్పు తీసుకొడతా, ఇప్పుడు దాకా చేత్తో కొట్టా తెలుసు. వదిన ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్ నీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది కానీ చెప్పి చంపేనే చంపు. కెమెరా రోలింగ్ యాక్షన్. సూపర్ బాబు, బాగుంది. ఏం చూస్తున్నావు, ఏం చూస్తున్నావురా? సార్ మా నాయన పిలిపించాలి సార్. ఇదే లాస్ట్ సార్. ఎక్స్ప్రెషన్ పగిలిపోవాలి సార్ అబ్బా. రెడీ, కెమెరా రోలింగ్ యాక్షన్. ఏం చేస్తున్నావురా? వద్దు సార్, నేను వెళ్ళిపోతాను. మా నాన్న దండం పెడతారా? అమెరికాలో చదువుకొని వచ్చావు కదరా. అక్కడ చేస్తాను. నువ్వు హీరో, మళ్ళీ నాన్న వస్తాడు. సార్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ షూటింగ్ చూడండి, ఇప్పుడు చూడండి అద్భుతమైన యాక్టింగ్. అమ్మా ఒరే నాన్న, నా బుర్ర బద్దలు కొడుతున్నాడు. నాన్న చచ్చిపోతున్నాను రా. నీ అమ్మ కడుపు మాడ నవ్వుతావేంట్రా? వీడు నిజంగా కొడుతున్నాడు రా. కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఒరే నాన్న చచ్చిపోతున్నాను రా. సూపర్ యాక్టింగ్ రా. కొడుకు పుట్టినప్పుడు కాదయ్యా, వాడు స్టార్ అయినప్పుడు అతని ఆనందం. బాగా చేస్తున్నాడు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్. అద్భుతమైన ఎప్పటిదాకా అయితే చుట్టుపక్కల షూటింగ్ లో కూడా వచ్చేసారు. బాగా పెర్ఫార్మెన్స్ చూడండి. అవునా? అవును సార్. బాగా చేస్తున్నావయ్యా. సార్. ఇందులో సార్ 5 కోట్లు ఉన్నాయి సార్, బ్రహ్మాండంగా చేయించు. మేము చూసుకుంటాం కదా సార్. వాడు స్టార్ అయిపోయాడు, నాకు అదే చాలు. నా కొడుకు స్టార్ అయిపోయాడు. ఇందులో 5 కోట్లు ఉన్నాయి, 10 లక్షలు పంచుకున్నా చాలా మిగులుతాయి. పదండి రే. ఆ టైటిల్ గా జస్టిఫై చేశాడు, వచ్చేయండి. ఖతర్నాక్ కామెడీ షో. హాయ్, హలో, వనక్కం, నమస్తే. మా గురుగారి సంగతి తెలుసుగా, ఆయనకు తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది. ఆ తిక్క ఫార్మెట్ లో మేము వెళ్తున్నాం. చూసారా, ఇచ్చట చావులకు పెళ్లిళ్లకు సంగీత్ పార్టీ ఏర్పాటు చేయబడి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. కాబట్టి కేవలం పెళ్లిళ్ళకే కాదు, చావులకు కూడా సంగీత్ పార్టీ ఏర్పాటు చేయబడి ఒక కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నాం. చెప్పండి, ఏంటి విషయం? మా తమ్ముడు ఒకడు ఉన్నాడండి. పెళ్లి చేయాలా? కాదు, ఆ. 3 రోజుల కంటే ఎక్కువ బతకడు. సూపర్, మా చంటి గారి లాగే. చిచ్చి 3 రోజుల కన్నా ఎక్కువ బతకడు. అవును. ఏం చేయమంటారు? రేష్మితో మంచి డాన్స్ పెట్టించమంటారా? రోజా గారితో జడ్జిమెంట్ పెట్టించమంటారా? నాగబాబు గారితో నవ్వించమంటారా? సార్ గుర్తుపెట్టుకోండి, పెళ్లి చేసుకుంటారు, ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు? 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. లఫూట్ 40-50 సంవత్సరాలకి సంగీత్ పార్టీ చేసుకుంటే చనిపోయిన తర్వాత వాడి ఆత్మ ఎన్ని 100 సంవత్సరాలు సంచరించాలి? బాగుంది నీ కాన్సెప్ట్. ఆత్మశాంతి చాలా ముఖ్యం. అడ్వాన్స్ ఇచ్చేయండి. డోర్ నెంబర్ అది, దానిలో ఉండే డీటెయిల్స్. ఓకే, రేపు ఉదయం 7 గంటలకు వచ్చేస్తాం, మీరు వెళ్ళండి. పెళ్లిళ్ళకే కాదు, చావు కూడా సంగీత్ పార్టీ. హ్యాపీగా చచ్చిపోండి అయ్యా. పుట్టినప్పుడు అలాగే హ్యాపీగా పుట్టాం, ఏడుస్తూ పుడతాం. టూ మచ్. హలో హలో, ఏమ్మా, ఎక్కడమ్మా? ఏడడానికి రావడం తెలీదా? ఎవరు మాట్లాడేది? ఎవరు? నేను మేనేజర్ని, ఈవెంట్ మేనేజర్ని. బ్రోకర్ రా, చెప్పు. చెప్పు తీసుకొడతా. బ్రోకర్ కేకరన్నా అంటే మేనేజర్. ఏం కావాలి చెప్పు. రండి, త్వరగా రండి, టైం అవుతుంది. ఒకడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడంట, వాడి దగ్గరికి వెళ్ళి ఆడాలి. ఎంత ఇస్తావు? 500 ఇస్తా. 1600 ఇస్తే వస్తాం. సరే, ఇద్దరికి 1600 ఇస్తా. ఇద్దరు కాదు, దానికి 1600, నాకు 1600. సరే, బాగా ఆడాలి. బాగా ఏడుస్తాం. ఓకే. ఒరే బాయ్స్, ఆ ప్రాపర్టీస్ అని పట్టుకొని రండి, పదండి. ఆ చచ్చేటోడిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఈయనా? ఈయనే. మీ అన్నగారు నువ్వు పోతావని చెప్పి సంగీత్ పార్టీ పెట్టించాడు. పోతావులే త్వరగా. వీడు పందిరా తినడం ఎందుకు, మనల్ని సాగుకోవడం ఎందుకు? ఈయన ఇప్పుడు ఈయన ముందు ఏడవాలా? ఆయన ముంగడు ఏడవాలి. దండి ఏడవండి, పాడికి ఆర్థిక లేరంట. ఈమె నీకు ఏ టైప్ ఏడవాలి?
గ్లిజరిన్ వేసుకొని ఏడవాలనా, నీళ్ళు పోసుకొని ఏడవాలనా, ఉత్తగా ఏడవాలనా, సప్పగా ఏడవాలనా? యాసిడ్ పోసుకొని ఏడు దరిద్రం వదిలేసి ఏడంటే ఏదో ఏడిపో. మొన్న మనం నరసింహమూర్తికి ఏడ్చినాం కదా గది ఏడుస్తాం ఏడు. వా బిచ్చిగా, బిచ్చిగా, నా బిచ్చిగా. ఏమన్నా చెప్పే ఏడుపు రావట్లేదు అందుకే. ఎందుకు రాదు? ఏమో అర్థమైతే లేదమ్మా. అది వండబెట్టి ఏడ్చినాం కదా, ఇది కూసబెట్టి ఏడిపిస్తుంటే ఏడుపు వస్తా అది. బిచ్చపత్తు నా బిచ్చపతి, బిచ్చపత్తు నా బిచ్చపతి, ఎంత బాగుంటివి కదరో నా బిచ్చపతి. పొద్దుగాల కట్ట మీద కూర్చొని కొత్త బట్టలు వేసుకొని కన్ను కొడుతుంటి కదరా బిచ్చపత్తు నా బిచ్చపతి. ఎవరికైనా పైసలు ఇచ్చేడుతుంటే ఎవరికి ఇవ్వకుండా గట్టకెళ్ళే పారిపోతుంటే కదరా బిచ్చపత్తు నా బిచ్చపతి. ఆ టీవీ సీరియల్ వాళ్ళు కనిపిస్తానైతే వెనుక కుక్క పోయినట్టే పోతుంటివిరా బిచ్చపతో నా బిచ్చపతి. అప్పుడేమో రేష్మి చూస్తుంటే ఇప్పుడు జబర్దస్త్ లో ఇంకో యాంకర్ వచ్చిందమ్మా అమ్మా బిచ్చపతి. ఆమె యాంకరింగ్ కూడా పోతున్నావా బిచ్చపతి నా బిచ్చపతి. అక్క ఆగే ఏంటిదే? ఛాయ్ తాగే టైం అయింది. ఏ ఛాయ్ ఇది? ఇరానీ ఛాయనా మామూలు ఛాయనా? నా పెండా కూర్చో తాగా హే. అక్క నువ్వు ఎక్కువ ఏడవకే తలనొస్తుంది. అంతే అంటావా? ఎక్కువ ఏడుస్తున్నావు. టైం అవుతుంది, టైం అవుతుంది. ఇక బ్రోకర్ లాగుడు చెప్పుతో కొడతా. బ్రోకర్ కేకర్ అనుకో మేన్. ఏం మాట్లాడుతున్నావా? కొడతావరా నీ నోట్లో మన్ను కూడా కొడక. అక్క ఇప్పుడు సెకండ్ రౌండ్ అక్క ఏడు. బానే ఉన్నాడు. ఇప్పుడు కూడా నాకేందంటే ఇది కూడా నాకు నచ్చలే. పడుకోబెట్టి ఏడుద్దాం ఒకటేసారి. నీకు బయట కూడా నేనే తీసుకొచ్చి కదా బిచ్చపతు నా బిచ్చపతి. నీకు వండింది ఒక్కడే తింటుండే చెల్లే నా చెల్లే. నీ కడ్రారు లేకుంటే మా అమ్మని అడిగి కడ్రారు కూడా ఇప్పించి కదరా బిచ్చపతు నా బిచ్చపతి. అక్క అరే ఏమంటున్నాడు ఇక అంటున్నాడే అంటే పానం పోతున్నదేమో. ఏమో పోతుందేమో ఇక. ఏమో ఇంకేమున్నాయా నాకు కోరికలు ఉన్నాయా? అయిపోయిందా ఏడాలు? ఇక పైసలు ఎంత ఇచ్చావు నువ్వు? 1600 ఇచ్చినావు. ఏదో ఏడండి కొంచెం. ఇంకేం ఏడుస్తారు? ఏడ్చినా మస్తు ఏడ్చినాం. సరే లేకు లేపండి శవాన్ని చిచ్చి బాడీని. గున్న ఏనుగు లెక్కనే ఉన్నాడు వీడు. ఇదిగో పైసలు తీసుకున్నాం. మీ చెల్లేది ఎంటర్టైన్మెంట్ మా ఇస్తానన్నది. చెల్లెలు కూడా మళ్ళీ వేరే రేటు. వీడికి పడుచు పిల్లలతో డాన్స్ చేయాలని కోరుకుందండి. ఓ గా కోరిక ఉందా కొడుకుకి? చేస్తాను డాన్స్ చేస్తాడేనా? చేస్తారు, ముందు పిలిపించు. ఓ హరిత లే 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 నా రాజా లే లే నా రాజా లే 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 నా రాజా లే లే నా రాజా. ఆపండి చచ్చిపోయేటట్టున్నాడు. ఆడికి 3 రోజులు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. నా మొగడంటే సార్ ఏమైంది సార్? మా ఇంటి దగ్గర ఇంతమంది ఉన్నారు. ఇంతకి ఈడేవాడు? నా మొగడు. నీ మొగుడా? గుర్తుందా నీకు? మొగుడు 3 రోజులు చచ్చిపోతుంటే ఇప్పుడు వస్తావా? ఏంటి నా మొగడు చనిపోతున్నాడు? అవ్వా నా మొగడా పొద్దుగలలో మగడ నా బట్టలన్నీ ఉతుకుతాడు నా మొగడా. ఇప్పుడు ఆ బట్టలు వాళ్ళు ఉతుకుతారా నా మొగడా? ఎవరు నువ్వు? నేను మగోని. ఏడ్చినా మస్తు చేసినావు కానీ మాకు ఇంకొక అర్ధ గంట ఉంది ఏడ్చేది. మేము ఏడ్చిన తర్వాత నువ్వు ఏడుదు కానీ. నువ్వే వతివే నా మొగడు దగ్గర ఏడదా? ఇంతవరకు నా మొగుడు చచ్చిపోతే నేను ఏడవలేదు. నా
మొగడు చచ్చిపోయాడు నేను ఎడుతున్నా. అక్క ఇది ఏమవుతుంది? కళ్ళు పెట్టుకొని మాట్లాడు. పైసలు తీసుకొని వచ్చినాం, పుణ్యానికి రాలే నీ లెక్క. ఏవే పంచుకొని ఏడదందుకు నా మొగడేమన్నా పిజ్జా బర్గర్ అనుకున్నావే? తర్వాత ఏడుతుంది కానీ పక్కజరు మేము ఏడుస్తాం. నీకు ఏడవనికి కూడా రాదు. నీ మొగడు నీ నోట్ల మనం అంటే పిన్నెల పబ్బెలని ఊడ్కపోను, నీది ఉడిపోను. లచ్చిపతో పిచ్చపతి ఏదో పేరు మర్చిపోయినా. బిచ్చపతో నా బిచ్చపతి బిచ్చపతో. నా మొగడు దగ్గర నువ్వు ఏడుస్తావా? అవ్వా బిచ్చపతో నా బిచ్చపతి. నా టైం ఇంకా అర్ధ గంట. ఎండిపోయిన తొండలు ఎక్కువ నువ్వే మర్చివే. నా మొగడా నా మొగడా నన్ను తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూసాడు అక్క ఇది మొత్తం ఏడుస్తుంది. వాడు పైసలు ఇచ్చేటాడు ఇయ్యాడు. 1000 రూపాయలు చేతులు పెడతాడు. మనం మొత్తం ఏడవాలి. మొత్తం ఏడవాలి, మొత్తం 1600 రావాలి. నీకు 1600 నాకు 1600 మొత్తం దానికి ఎంత 1000 రూపాయలు ఇవ్వాలి. నువ్వు తర్వాత బిచ్చపతో నా బిచ్చపతి. మనిషి బతుకుంటే ఈ జీవితం ఇంత దరిద్రంగా ఉంటుందా? నేను ఇక బతకలేను రా బాబు. ఈ దౌర్భాగ్యం బతకలేను. నేను చచ్చిపోతా. కత్త అక్కడ బంగారం లాంటి నా మొగుడిని మీరు అందరు కలిసి పొట్టన పెట్టుకుంటారు. ఏయ్, ఆపు. మేము ఎక్కడ పొట్టను పెట్టాం వాడంతా ఆడే పొడుచుకొని చచ్చిపోయాడు. నువ్వే మాకు పట్టరా? సంబంధం లేదు. ఆపండి. సార్ ఏవయ్యా మేనేజర్ నువ్వేనా? నేనే కదా సార్. ఏరి 7 గంటలకు వస్తానన్నావు. ఇదిగో వచ్చాను సార్. మీ తమ్ముడు. మా తమ్ముడా? ఆ, నీకు ఇంటి నెంబర్ ఇచ్చానా? ఇదిగో సార్ డోర్ నెంబర్ కరెక్టే కదా? మరి ఈ డోర్ నెంబర్ కరెక్టేరా? మీరు కింద ఉంటాం, మేము పైన ఉంటాము. మరి ఈడెవడు? వాడోడు మా ఇంటి ఓనర్ రా. అవ్వా, ఇదిగో మా తమ్ముడు. అవ్వా, అవ్వా. డైనోసార్ లాంటి నా మొగుడిని పొట్టన పెట్టుకుంటారా మీరు? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా కాటుకు బండ రావేరా. ఆ పాట ఏంటి? ఆ యజ్ఞం ఏంట్రా? అయ్యా భాస్కర్ గారు, మీరు వారసుడు కోసం చేసినటువంటి కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. మీకు వారసుడు రాబోతున్నాడు. 15 ఏళ్ళగా పూజలు చేస్తున్నాను. ఎప్పుడు వస్తాడండి వారసుడు? ఒక్క 15 నిమిషాల్లో మీకు హాస్పిటల్ నుంచి మంచి గుడ్ న్యూస్ వింటారు. అబ్బాయి అచ్చం పులి బిడ్డలా ఉంటాడండి. శుభం భూయాత్. టెన్షన్ భరించలేకపోతున్నాను. ఏం బాబా హోమం పెట్టావు? వారసుడు కోసం రా. అరే బాంబు సీను. అరే పర్సనాలిటీ రా, నీకు నువ్వు నరికేసుకున్నావుట్రా బాబు. నిన్ను నరికేవాడేవాడరా? రే సీనుగా చెయ్యేమైందిరా? చిన్నప్పటి నుండి ఒంటి మీద ఈగ వాలద్దనుకున్నానన్నా. నిన్న ఈగ వాలింది, నరికేసా. అది ననుకున్నారా? చెయ్యి పోయింది, ఈగ పోయిందన్నా. రే నా లోపల నుంచి ఏమి రాబోతుందిరా? పులన్నా పులి ఆడెట్టా ఉంటాడ్రా? పులి పిట్టలా ఉంటాడు. వాడు అడుగు పెడితే యుద్ధ తుఫాన్లు ఒకటేసారి మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉంటదన్నా. వాడు అడుగు పెడితే పచ్చని అడవి కూడా అగ్ని పర్వతం అయిపోద్దన్నా. రే ఇల్లు బిడ్డను తీసుకురా. రే సీను, ఆడికి తెలియని విద్యలో ఆడికి తెలియని భాషలో ఉండకూడదు. 20 ఏళ్ల తర్వాత కనిపించరా. ఆడెట్టా ఉండాలో తెలుసుగా? తెలుసన్నా. నా లెక్కే ఉండాలి. ఇలాంటి ఒక్కరిని భరించడమే కష్టం, ఇంకొకరిని భరించాలంటే. 20 సంవత్సరాల తర్వాత పులిని చూడాలని ఆశగా ఉందిరా. పిలిపించరా పులిని. ఎవడ్రా ఈడు? పులి బిడ్డ. అవదం డబ్బాకి బ్రాండ్ అంబాసిడర్ లో ఉన్నాడు. ఈడు పులి బిడ్డ. నీ కొడుకు పైగా. నాయనా నేను నీ నాయన్ని.
నీకు జన్మనిచ్చాను రా. నువ్వు నాకు కలుసుడే మొదటిసారి. నాకు ఎప్పుడు ఇచ్చినావు జన్మ? భూమి మీదకి ఎలా వచ్చావు? ఆయన తీసుకొచ్చి. ఆయన తీసుకురాలేదురా, నేను తీసుకొచ్చా. నా వల్ల వచ్చావు. ఇక్కడికి ఎలా వచ్చావు? ఇలా వచ్చా. ఏ వాళ్ళు ఉందా మ్యాటర్ ఉంది అది. పౌరుషం పెట్టి పెంచండు. వీడేంట్రా నేను మాట్లాడుతుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. పులి వేటాడాలంటే 4 అడుగులు వెనక్కేస్తుంది కదన్నా. నీ బిడ్డ కూడా 4 అడుగులు వెనక్కేస్తాడన్నా. బిడ్డా, నేను నీ తండ్రిని, నీ నాయన్ని, నీకు జన్మనిచ్చిన వాడిని. నీకు ఇన్ని పేర్లు ఎవరు పెట్టిళ్ళు? నువ్వు తండ్రి వా నాయన వా ఒక్కడి చెప్పు. ఏం చేస్తే బాగుపడతాడు రాయుడు? అన్న పెళ్లి చేద్దామన్న సెట్ అవుతాడు బిడ్డ. 25 ఏళ్ళుగా నువ్వు ఏం చేసి పెంచావు రాయుడిని? అన్న పౌరుషం పెట్టి పెంచానన్న. ఆ కళ్ళలో చూడాల గంభీరత్వం. సరే రా, నీకు ఒక జీవిత భాగస్వామిని ఇవ్వబోతున్నాను. పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్. నాకు బిజినెస్ చేయడం రాదు. నాకు పార్ట్నర్ ఎవరు ఇస్తారు? మళ్ళీ పార్ట్నర్ పార్ట్నర్ అంటే ఆ పార్ట్నర్ కాదు, లైఫ్ పార్ట్నర్. రా, పెళ్లి చేసి నీకు ఒక తోడు దొరుకుద్ది. ఓకేనా? రే మన పిలిపించరా, పిలిపి. పెళ్లి కొడుకు పిచ్చి పెళ్లి కూతురు పెళ్లి కూతురు. ఆయన ఎవరు? నీకేమవుతాడు? నాకు బావవుతాడు. బావగారు? బావగారు నీకు కాదు, నాకు. నీకు మామగారు. ఆయనకు 2 పేర్లా? ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడమని. అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి లాగానే ఉంది. అమ్మాయి లాగానే ఉంది. ఆమె ఎవరు? పెళ్లి కూతురు. నేను కూడా పెళ్లి కూతురు. నువ్వు పెళ్లి కొడుకు. ఎట్లా? నువ్వు ఆయనకు బావ, ఆయనకు నీకు బాగున్నప్పుడు అది పెళ్లి కూతురు, నేను పెళ్లి కొడుకు ఎట్లయితా? ఓరి అమ్మ లాజిక్. ఇలాంటి పనికి మాలిన లాజిక్ తీస్తావు గానీ. కొట్టద్దావు చంద్ర. అమ్మాయి నీకు నచ్చిందా? నీకు నచ్చిందా? నాకు నచ్చింది. మరి ఇంకేంది? చేసుకో. చేసుకో. ఆ పెళ్లి పెట్టండి, ఇటు పెట్టించండి. ఇప్పుడే పెళ్లి జరిగిపోవాలి. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేట్ల మీద కూర్చోవాలి. అక్షంతలు తీసుకొని మమాను మామ మామ ఆను ఆనిండు. మామ అనంటే మా అమ్మను ఆనుకోవడం కాదు నాన్న. పంతులు గారు ఏం చెప్తే అది చెయ్యి. మమా అను. మామ మామా కాదు మమా. మామ మామ ఏదో ఒకటి పంతులు గారు కానీ ఆ జీలకర్ర బెల్లగారం తీసుకోండి. ఇదిగో జీలకర్ర బెల్లం. బెల్ల బెల్లం ఎందుకు తింటున్నావు? బెల్లం తినడానికే కాదు. బెల్లం తినడానికి కాదు, పట్టుకోవడానికి ఇచ్చారు. పట్టుకోండి. ఇప్పుడు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టండి. తల మీద అంటే పెట్టు. నా తల మీద కాదు నాయనా. ఒక్క నిమిషం ఆగండి. నీ జీవిత భాగస్వామి ఎవరు? ఎవరు? ఎవరా? జీలకర్ర బెల్లం తీసుకో, పెట్టు. ఒకరి నెత్తి మీద ఒకరి నెత్తి పెట్టుకోండి. అది ఆ. ఆ మంగళసూత్రం కట్టేయాలి. ఇప్పుడు మంగళసూత్రం వేయాలి. 3 ముళ్ళు వేసుకో. మంగళసూత్రం అది ఇక్కడ ఉంది నాయన. తీసుకో. తీసుకో. అది 3 ముళ్ళు వేయి. ఏం చేస్తున్నావు? 3 ముళ్ళు ఎత్తాను. 3 ముళ్ళు ఎత్తాను. ఆ అమ్మాయి మెల్లో వెయ్యాలి 3 ముళ్ళు. ఏం చేసావురా? అమ్మాయి మెల్లో వేసిన. చేసిన కాదు నాన్న, మెల్లో తాళి పెట్టి కట్టాలి. ఓకేనా? ఆ తాడు కట్టు. మంత్రులు గారు మంత్రాలు చదవండి fast గా. మెడ కట్టమంటే గట్టిగా కట్టకూడదు, మెల్లగా కట్టాలి. దండలు మార్చుకోండి. దండలు మార్చుకోండి. దండలు అక్కర్లేదు, తర్వాత చూసుకుందాం. ముందు ఏడు అడుగు- దండలు మార్చుకున్నాడు. దండలు మార్చుకోవాలి. నీ దండ అమ్మాయికి వెయ్యి. 7 అడుగులు నడవండి. 7 అడుగులు నడవండి. ఒకటి 2 3 4 5 6 7 లెక్కలు. ఇలాంటివి పట్టించుకుంటావు, ఇంపార్టెంట్ విషయాలు పట్టించుకో. 7 అడుగులు అంటే 7 అడుగులు కాదు. నీకు నచ్చిన నెయ్యి. ఓకేనా? సరే 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 నాయనా. అరుంధతి నక్షత్రం ఈయన చూపించాలి. నాయన అమ్మాయి. అంటాడు, ఈయన నాయన అంటాడు. నా పేరు పులి. ఇలా రండి. మంత్రులు గారు ఆగండి. అక్కడ ఏముంది? లైట్లు చూపించు అరుంధతి నక్షత్రం.
ఎక్కడుందో చుక్క? లేదు చూస్తాను. అరే, లేదని నాకు తెలుసు. అక్కడ చుక్క ఉన్నట్టు చూపించు. అమ్మాయి చేపట్టుకొని చూపించు. అయిపోతుంది పని. అయిపోయింది. శుభం భూయాత్. బావగారు మీరందరూ వెళ్ళండి. అమ్మా ఇవన్నీ తీసేయండి ఫాస్ట్ గా. రే క్లీన్ స్వీప్ చేయి ఇవన్నీ. నానా బాయ్. రే రే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మీరు అందరూ వెళ్ళండి అన్నావు కదా. ఇది మధ్యలో ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఏం భయపడు, అర్థమైందా? అలాగే ఉండాలి. స్టార్టింగ్ ఇలాగే ఉంటాం అందరం. అమ్మా అమ్మాయి డాడీ ఈ అమ్మాయి కాలు పట్టుకుపోతుంది. ఆశీర్వాదం తీసుకుంటుంది నాన్న. తీసుకోవాలి. అలా నాన్నగారిని ఇక్కడికి మాటికి పిలవకూడదు. ఓకేనా? నువ్వే చూసుకోవాలి. అమ్మా 2 కాళ్ళు కదా నీకు కూడా ఉంటాయి. 2 పాలు తాగండి. ఈ పాలు తాగండి. నాకొద్దు. మీరు తాగి నాకు కొంచెం ఇవ్వాలి. తాగండి. ఏమండి ఇటు రండి. మీకు పాప కావాలా బాబు కావాలా? ఏమండి నాకు నువ్వు కావాలనే పెళ్లి చేస్తుంది. మళ్ళీ పాప ఎందుకు నాకు? అది కాదు, మీకు పాప కావాలా బాబు కావాలా? నా చిలక నువ్వే కావాలి. ఒక్క నిమిషం ఆగండి. లైట్స్ ఆఫ్ చేయనివ్వండి. అమ్మో చీకట్లు నన్ను కొట్టేటట్లున్నది. ఆ అమ్మాయి లైట్ ఆఫ్ చేస్తుంది నాయన. పాలు తాగిపించింది, కాలు పట్టింది. అట్లనే చేస్తారు నాన్న. అది వాళ్ళ అమ్మ. నువ్వు పక్కకి వెళ్ళమ్మా. నీకు అర్థమయ్యే భాష. ఇది అమ్మ, ఇది నాన్న. ఒక తమిళ అమ్మాయి. అమ్మా నాన్న. అమ్మా నాన్న. నువ్వు ఎలా వచ్చావు? అలా వచ్చా. ఫైనల్ గా చెప్తున్నాను. ఇది చెయ్యి, ఇది చెయ్యి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే భార్య భర్త కలిస్తేనే పిల్లలు. మొత్తం అర్థమైందిగా? ఆ ఎక్స్ప్రెషన్స్ అర్థమైందని అర్థం కాలేదని. అర్థమైందా? భార్య భర్త కలిస్తే చప్పట్లు. చప్పట్లు కొడతాడు. చప్పట్లు కోతరా పిల్లలు. ఓకేనా? ఇంతకన్నా మనకు లేదు. గుడ్. ఆల్ ది బెస్ట్. అమ్మా ఏమండి పిల్లలు కంట నాకు అలాంటి వాడిని నాకు ఇచ్చి చూసారు. మీకు బుద్ధి లేదు. నేను మా ఇంటికి వెళ్తున్నాను. రేపు కోర్టుకు వచ్చి కలవండి. చిచ్చి. అమ్మా నాన్న చప్పట్లు. అమ్మా నాన్న చప్పట్లు. ఏం చేస్తున్నావురా? పిల్లలు వస్తారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం ఎవరు పుట్టారు? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సిగ్గుపడతావేంటమ్మా? ఎందుకంటే మా అమ్మ సిగ్గే నాకు వచ్చింది. ఆడదానికి సిగ్గే అన్నం కదమ్మా. అంతెందుకు, మా అమ్మకైతే 20 మంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా నాన్నగారి మొహం ఎలా ఉంటుందో కూడా గుర్తుపట్టలేదు. అమ్మా ఎప్పుడు మాకే గోరింటాకు పెడతావు? నువ్వు కూడా పెట్టుకో అమ్మా. ఏమ్మా గోరింటాకు పెట్టుకునే అర్హత ఈ భాగ్యానికి లేదమ్మా. ఏమ్మా నాన్నగారు లేరా? నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? అసలు నీ మెళ్ళో తాలేదమ్మా. అసలు నాన్నగారు ఎక్కడుంటారమ్మా? ఇప్పుడు నేను పాట కచేరీకి వెళ్తున్నాను. నా పాట రేడియోలో వస్తుంది. మీ అమ్మ గతమేమిటి? మీ అమ్మ ఎందుకు ఇలా ఉంది? ఆ పాటలోనే వినండి. అమ్మా
కసిరే ఎండలు కాల్చునని మరి ముసిరే వానలు ముంచునని ఎరుగని కోయిల ఎగిరింది ఎరుగని కోయిల ఎగిరింది తిరిగిన రెక్కల మురిగింది నేలకు ఒరిగింది. ఈ కొయ్య చాలా తొందరపడి కూసిందనమాట. ఇది మామూలు కోయిలు కాదు. నెలవంక తొంగి కరిగాలి మేను సోకింది మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. నెలవంక తొంగి చూసింది కరిగాలి మేను సోకింది చిరునవ్వులలో కచెలి కాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిచింది. రేష్మి చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. ఏమిట్రా ఆ పాటలు? కొంపదీసి ప్రేమలో పడ్డావా ఏంటి? ఏమిటి నాన్నగారు, పాశ్చాత్య పోకడు కనబడుతున్నటువంటి ఈ యువతరాన్ని చూసి నేను పాడైపోతాను అనుకున్నారా? లేదు నాన్నగారు, నీ కొడుకు ఎప్పటికీ ప్రేమించడు, మీ ముందు తలదించుకోడు. అందుకే నీకోసం ఓ మంచి సంబంధం చూశాను. ఏమిటి నాన్నగారు, 13 ఏళ్ల వయసుకే నాకు పెళ్లి చేసేస్తారు? నీకన్నా 13 రా, నేను 11 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నా. చేస్తారు. అయినా నాన్నగారు, ఈ యుక్త వయసులో పెళ్లి అనే బంధాన్ని మోసే శక్తి నాకు భగవంతుడు ఇంకా ప్రసాదించలేదు. వద్దు నాన్నగారు, ఈ లేత గుండె మీద అంత భారం మీరు మోపొద్దు మోపొద్దు మోపొద్దు. నేను భారం అనుకుంటే ఈ పాటికి నువ్వు భూమి మీద పడేవాడివేనా? అంటే ఇప్పుడు ఏమంటారు నాన్నగారు? నువ్వు పెళ్లి చేసుకోవాలి. సరే నాన్నగారు, పదండి వెళ్దాం. ఏమండి రాఘవమ్మ గారు, ఎవరు మీరు? ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరో చూడరా మీరు? మగాడి మొహం చూసేటటువంటి వాళ్ళం కాదండి మేము. ఈ కోయిల పరపురుషుడు స్వార్థం. మేము మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాం. నా పేరు గోపి, ఈయన రాజా రాజబహదూర్ గారండి. అన్నయ్య గారు నమస్కారం. మీరు అలా కూర్చోండి, అమ్మాయిని తీసుకొస్తాను. బంగారు బొమ్మ రావేమే పందిట్ల పెళ్లి జరిగేనే. ఏమిటండి ఇది? చెట్టంత పురుషుడు ఇంటికొస్తే ముఖం కూడా చూడరా మీరు? ఏమన్నారు? చెట్టంత పురుషుడు అన్నాను. పురుషుడా? పురుష్ అమ్మా అమ్మా చెప్పమ్మా. నీ పెంపకానికైనా మచ్చ తెచ్చని క్షమించమ్మా. నా నోటి నుండి పురుష్ అని మాట వచ్చిందమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మా ఒక 10 నిమిషాలు టైం ఇస్తే లోపలికి వెళ్ళి నా నోటిని తులసి నీళ్ళతో కడుక్కొని వస్తారమ్మా. అది నా పెంపకం అంటే బాబు, అది నా పెంపకం. మేము పుస్తకాల్లో మగాడనే మాట తప్పించి ప్రత్యక్షంగా ఎప్పుడు మేము చూడలేదు మగాడిని. ముందు మీ అమ్మాయిని కూర్చోమని చెప్పండి. అమ్మా కూర్చో తల్లి. ఇంతకీ మీ పేరేమిటో చెప్పలేదు. నిప్పండి. అదేం పేరేంటి విచిత్రంగా ఉంది? మా అమ్మగారు నా జీవితానికి ఏ తుప్పు పట్టకూడదని ఆ పేరు పెట్టారండి. మీరు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించారు? అమ్మా ప్రేమంటే ఏంటి? నాకు తెలియదు కదమ్మా నీకు చెప్పడానికి. మీ అమ్మకి అన్ని తెలియవమ్మా. మీకేమైనా సంగీతం వచ్చు? సంగీతం అంటే చెవి కోసుకుంటానండి. ఎక్కడ వీణ కనపడ్డా నా చేతులు మీటే వరకు ఆగదండి అసలు. నాకు వీణంటే చాలా ఇష్టం. ఏది నా కోసం ఒక పాట పాడతారు? తప్పకుండా. అమ్మా అమ్మా ఆ వీణను ఒకసారి పట్టుకొస్తారా? తీగ దిగినట్టుంది అమ్మాయికి. అది రాత్రిపూట ఏమైనా తినకూడని పదార్థాలు ఏమైనా తిన్నావట్టే బాతు చేసుకుంటున్నావు? చెప్పు, ఏం జరిగిందో చెప్పవే. ఇది మల్లె ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ఉండే కూసింది విందులు చేసింది. ఎంత పని చేశావే, ఎంత కళంక.
డ్రామాలు ఇంకా ఇక్కడే ఉంటే మా తీగలు కూడా తెగుతాయి సుమి. ఇంకా అలా చూస్తావేంటి? పద పద. బాబు బాబు నాకు ఇంకొక అమ్మాయి కూడా ఉంది చూడండి. సరే తీసుకురమ్మని చెప్పండి. అమ్మా చిన్నమ్మాయి. బంగారు బొమ్మ రావేమే, పందిట్ల పెళ్లి జరిగేనే. కూర్చోండి కూర్చోండి. ఇలా కూర్చో తల్లి. ఇంతకీ నీ పేరేంటి ఏమన్నా? నా పేరు కొలిమండి. కొలిమా? అవునండి. అదేం పేరేంటి? నన్ను పట్టుకోగానే ఏ మగవాడైనా అక్కడే భస్మం అవ్వాలని మా మమ్మీ పెట్టింది. ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించారు? ప్రేమ అసలు ఆ పేరంటేనే నాకు ఒళ్ళు మంటండి. మీ సామాజిక స్పృహ చూస్తుంటే మీరే నాకు కరెక్ట్ జోడు. అత్తయ్య గారు వెళ్ళి తాంబూలాలు తీసుకురండి. అన్నయ్య గారు మీరు ముసుగేసుకుంటే ఎవరికి ఇస్తున్నారో తెలుస్తుంది సుమి. నువ్వేం తిన్నావే? ఏమిటి వాంతులు? అమ్మ పుల్ల మామిడికాయలు తిన్నానే. పుల్ల మామిడికాయలు తిన్నావా? ఏం జరిగిందో చెప్పు, చెప్పవే. ఇది మల్లెల వేళయనే, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ఉండే కూసింది, విందులు చేసింది. నువ్వు కూడా కూర్చోబట్టే. ఏమండి అత్తయ్య గారు? బాబు ఇంతేనా? ఇంకా కూయడానికి ఎవరైనా మిగిలారా? బాబు ఇంకొక అమ్మాయి ఉంది బాబు, మీరు అనుమతి ఇవ్వాలి, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా బంగారు బొమ్మ రావేమే, పందిట్ల పెళ్లి జరిగేనే. ఈ అమ్మాయితో మాట్లాడే సమయం లేదు, అంత ఛాన్స్ కూడా నేను ఇవ్వను. నాన్నగారు ఆ తాలిబొట్టు ఇవ్వండి. ఇంకా ఆగితే కోయిళ్ళు కాకులు గబ్బిలాలు కూడా కూస్తాయి. అవి వినే ఓపిక నాకు లేదు సుమి. తిన్నావే నువ్వు? నేను చెప్తానండి. నాన్నగారు లాగిపెట్టి ఇక్కడ కొట్టండి. ఒరే పాపిస్తావా? ఇది మల్లెల వేళయనే, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ఉండే కూసింది, విందులు చేసింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం. చడమడా చెలరేగిన చెప్పేదెవర్రా నా ఇష్టం. మీ ఇళ్లలో గప్పిలాలనే పెంచండి అంటా నా ఇష్టం. కొత్త పార్టిసిపెంట్స్ కావాలి, కొత్త పార్టిసిపెంట్స్ కావాలి, కొత్త పార్టిసిపెంట్స్ కావాలి, రావాలి. అన్నా చంటన్నా, చంటన్నా నీ బ్లెస్సింగ్స్ మాకు కావాలన్నా. తప్పకుండా కావాలన్నా. నిజం చెప్పాలంటే సినిమాల్లో ఆయన ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? కంటెంట్ లేకపోయినా పర్లేదు, కట్అవుట్ ఉంటే చాలు అన్నారు. యా. కానీ ఈయనేం చెప్తాడు? కంటెంట్ అక్కర్లేదురా, కట్అవుట్ ఉంటే చాలు, స్కిట్ చేయండి అన్నాడు. నీకు ఇంకో విషయం తెలుసా? అందరికి చంటి గారు ఇంటివాడు అయ్యాడు, ఇంటివాడు అని చెప్పి నన్ను అడిగారు. ఇంటివాడు అయ్యాడంటే పెళ్లి అయింది అనుకున్నారు, కానీ కొత్త ఇల్లు కొనుక్కున్న సంగతి ఎవరికీ తెలియదు. ఎక్కడైనా జడ్జిలు ఏమైనా జడ్జిమెంట్ ఇస్తే టీమ్ లీడర్లు ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం చరిత్రలో టీమ్ లీడర్ ఫీల్ అవుతాడని చెప్పి జడ్జిమెంట్ ఇస్తున్నారంట. అది కూడా 31st నైటే నాకు తెలిసింది. చంటి గారికి జై, చంటి గారికి జై, చంటి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొత్త పార్టిసిపెంట్స్ కావాలి. వస్తాడు నారాజు ఈ రోజు, రాని వస్తాడు నెల రాజు ఈ రోజు. అదేంటి టైం అవుతుంది ఇంకా రాడేంటి? ఫోన్ చేస్తాను. హలో ఏమండి ఆ ఎక్కడున్నారు? స్వర్గంలో. అదేంటండి వస్తాను చెప్పారుగా. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదంట. ఓహో, వాడు ఫీల్ అవుతున్నాడని నేను ఫీల్ అయ్యి మందు అవుతున్నా. మందు తాగుతున్నారా? ఏ ఏమండి ఆ. కొద్దిగానే తాగండి, 2 పెగ్గులు తాగండి, త్వరగా రండి. ఓకే. ఐ లవ్ యూ. ఏంటి ముద్దిచ్చానండి. ఇప్పుడు నీకు కావాలా? అవునండి. అయితే ఇస్తున్నా, తీసుకో. అబ్బా ఎంత నాటుగా ఉందో. ఓకే బాయ్. ఏయ్ ఏం చేస్తున్నావే? రా బయటికి. ఏమండి ఏమండి అబ్బా అబ్బా
ఎవరితో నువ్వు నా ఒంటి మీద చేస్తున్నా పోవే. నీ భార్యనండి నేను. భార్య అయితే ఎవరికి ఎక్కువ? 2 రోజులుగా బోర్ కొట్టింది. అదేంటి అలా అనొద్దండి. అరుస్తా. అరవద్దండి, ఊరోళ్ళందరూ తిడతారండి. వద్దండి, అలా అనొద్దండి. నీకు అన్నం ఎవడు పెడుతున్నాడు? మీరే పెడుతున్నారు. ఈ చీర ఎవడు కొనిచ్చాడు? మీరే. మరి 3 రోజుల గురించి మాట్లాడతావంటే? నాకు నువ్వు నచ్చలేదు. ఏమండి? మా అమ్మ నాన్న చేసుకోమన్నారని నిన్ను చేసుకున్నా. ఏమండి? నీ ముఖం చూస్తే పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తావు. ఎప్పో ఏమండి? అన్నం తినండి. నేను తిన్ను. ఏమండి? నా మాట వినండి. హలో, ఏడున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చచ్చిపోతే చిన్న పార్టీ చేసుకుంటున్నాం. ఓ పని చెయ్యి, మీ ఫ్రెండ్స్ అంతా తీసుకొని ఇంటికి రా. ఎందుకు? నీ పిల్లం చచ్చిపోతుంది, పార్టీ చేసుకుందా? ఏం మాట్లాడుతున్నావే? నేను తెలుగులో మాట్లాడుతున్నా. వస్తారా వీడికి? వస్తా 10 నిమిషాల్లో రాకుంటే కాలు చేతులు ఎడగొడతా. సరే తొందరరా. 90 తగిన ఫుల్ తగిన కంపు కామును కోటింగ్ కామును తాగండి రా. ఏం చేసి వచ్చినావు? ఇల్లు అంటేరా? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. వాడి బాధలు ఉంటే ఓదార్చడానికి. ఓదార్చడానికి ఏం చేసినావు? 2 పెద్దలు. 2 పెగ్గులు తాగినావు. ఓయమ్మా, శుక్రవారం పూట ఇల్లు మొత్తం కడిగినమ్మా. ఇల్లు మొత్తం సర్వనాశనలేమే కొడుక. ఎవరు లేరమ్మా. ఇప్పుడు నాకు తెలియదు, ఈ మొత్తం కక్కినావు కదా, ఇంత నువ్వేవుడు. ఏమైందిరా? ఈరోజు చాలా అందంగా కనిపిస్తుంది. అది నాకు తెలుసు. మంద తాగినప్పుడు ప్రతి మగానికి అందంగా కనిపిస్తుంది పెళ్ళం. నువ్వేం చేయంటే నీ పనిష్మెంట్ ఏం తెలుసా? ఈ దుప్పటి తీసుకొని అక్కడ బయట రోడ్డు మీద పడుకో. పరువు పోద్ది. పరువు పోతుంది. రోడ్డు మీద పడుకో. గట్టిగా అరవకే. గట్టి అడుకో, పో బయటకో. చెప్పు. ఎక్కడున్నారు? మా ఫ్రెండ్ కి అర్జెంట్ గా ఫైనాన్స్ లోన్ కట్టాలంటే ఒక 1000 రూపాయలు కట్టాను. అబ్బా, మీరు ఎంత మంచి వాళ్ళండి. మీ మంచితనం చూస్తే చాలా ముచ్చటేస్తుందండి. థ్యాంక్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఏం చేస్తున్నావురా? మా ఫ్రెండ్ కి ఫైనాన్స్ కి అర్జెంట్ గా అవసరం అంటే బండికి లోన్ కి డబ్బులు ఇచ్చా. లోన్ కట్టినావు? ఇట్లా చేయి, నన్ను తీసుకుపోయి ఊర్లో తాకట్టు పెట్టు. ఆ పైసలు తీసుకుపోయి కట్టు. అదే ఫ్రెండ్ అంటే సాయం చేస్తారు కదే. ఎవరు ఏం సాయం చేస్తావరా? నీ నోట్ల మా నోట్ల పీరీల బొబ్బెల్లా కొడక. ఇంట్లో బియ్యం లేదు, ఉప్పు లేదు, చింతపండు లేదు, ఏమి లేదు. తీసుకుపోయి పైసలు ఇట్లా చేయి. నేను నా బిడ్డలు అందరం కలిసి అమీర్పేట చౌరస్తా దగ్గర అడుక్కు తింటాం. ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు 10 నిమిషాల్లో ఇచ్చిన డబ్బులు ఇంటికి తీసుకురాకుంటే కాలు చేతులు ఎరగొడతా కొడక. చేసిన దానం వెనక్కి తీసుకోకూడదే. నువ్వు అవన్నీ నాకు 10 నిమిషాలు రావాలేదు, చచ్చిపోతా నేను. సరే. అయ్యో, ఏమైందండి? ఆఫీస్ లో వర్క్ లోడ్ ఎక్కువై చాలా హెడేక్ వస్తుంది. అబ్బా, జెండు బాబునైనా ఎలా ఉందండి? తగ్గట్లేదే. అర్థమైంది. మీ తలనొప్పి ఏంటో నాకు తెలుసండి. తగ్గడానికి ఒక మందుని తెలుసా? తీసుకురా. ఇదిగో. హలో, వస్తున్నా ఇంటికే. తొందరరా. ఇప్పుడు ఉంటది నిజమైన రొమాన్స్. ఏమైంది? ఆఫీస్ లో వర్క్ ఎక్కువైపోయి చాలా హెడేక్ ఉంది. ఏం ఎక్కువైంది? రాసి తలనొప్పి వచ్చింది. అవునరా, నాకు అర్థం కాదు. రాస్తే చేతుల నొప్పాలి కానీ తలెందుకు వస్తుందిరా? పని చేసి ఒత్తిడి ఫీల్ అవుతారు కదా, ఆ ఒత్తిడి భారం భరించలేక తలనొప్పి వస్తుంది. ఒత్తిడి అంటే ఒత్తిడి అన్నాకు. ఒత్తిడి అంటే మాదిరా. ఉదయం 5 గంటలు వేసి పిల్లల్ని లేపి వాళ్ళ ముడ్డి కడిగి వాళ్ళని తీసుకొచ్చి బట్టలు వేసి స్కూల్కి పంపి మళ్ళీ నీళ్లు లేపి బాత్రూంలో పంపి అదిరా ఒత్తిడి అంటే. మళ్ళీ మీరు అందరూ ఆఫీస్కి పోయిన తర్వాత బట్టలు విండి మళ్ళీ భోజనం పెట్టి అందరం తీసుకొస్తాం. ఇదిరా నోట్ల మన్నోళ్ళ ఇంట్లో పిల్లల బొబ్బెలని ఊడ్చుకపోను. తలనొప్పికి ఒక మెడిసిన్ అడిగితే ఇన్ని మెడిసిన్స్ ఇచ్చావంటే. ఒక నిమిషం, నీకు మెడిసిన్ కావాలి కదా, నేను ఇస్తా ఉండు. నీ మెడిసిన్ ఇదే కదరా? అదే. తాగు.
ఆఫీస్ ఇదేళ్ళకి వదులుతుంది 6 గంటలకు వదులుతారు. ఇప్పుడు టైం అయితే 9 అయింది. మళ్ళీ ఇంతసేపు ఏం బీకినావు? అమీర్పేటలో ట్రాఫిక్ జామ్. అబద్ధం ఆడకు, నిజం చెప్పు. మా టైపిస్ట్ రోజా ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటే నేనే లిఫ్ట్ ఇచ్చా. అంటే వాళ్ళ మీ ఆఫీస్ లో మగాళ్ళు ఎవరు లేరా? నువ్వే దొరికినావు దానికి? కొంత తప్పు అయిపోయింది, క్షమించండి. క్షమించా నేను. మా పుట్టినకెళ్తా నువ్వేనవాడు. నేను కాలు పట్టుకుంటా. కాలు పట్టుకో, ఏమన్నా పట్టుకో. నా పరువు పోద్ది. ప్లీజ్. నువ్వే నా దేవుడు అనుకున్నా, నువ్వే నా భగవంతుడు అనుకున్నా, నువ్వే నా రాజం అనుకున్నా. దానికి లిఫ్ట్ మాత్రమే ఇచ్చానే, గిఫ్ట్ ఇచ్చినట్టు ఫీల్ అవుతావే. గిఫ్ట్ ఇచ్చావు నేను అట్లా మనం నువ్వు రాను రాని పుట్టింటికి వెళ్ళిపోతా. ప్లీజ్ ప్లీజ్. కింద పడతారా? వస్తే కాలు ఎరగడతా మళ్ళీ మా ఇంటికి వస్తే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది.